వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కన్నర్ అండ్ ఈ వీడియోలో 5G టెలికామ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ డిస్కస్ చేద్దాము. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రస్తుతానికైతే ఇండియా ఈజ్ మూవింగ్ టు 5G రోల్అవుట్ అండ్ దేర్ ఈస్ ఎ నీడ్ ఫర్ అడ్వాన్స్డ్ టెలికామ్ ఎక్విప్మెంట్. అండ్ 5G టెక్నాలజీ ప్రామిసెస్ ఆల్మోస్ట్ హయ్యర్ ఇంటర్నెట్ స్పీడ్, కనెక్టివిటీ కానీ అండ్ రెగ్యులర్గా స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకి సోఫిస్టికేటెడ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి అయితే ఫాస్ట్ ఇంటర్నెట్ అయితే అవసరం. అండ్ దానికి అనుగుణంగా టెలికామ్ ఎక్విప్మెంట్ యొక్క అవసరం కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీకి అవసరమయ్యే టెలికామ్ ఎక్విప్మెంట్ని ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ ఏంటో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ కంపెనీ స్టెర్లైట్ టెక్నాలజీస్. స్టెర్లైట్ టెక్నాలజీస్ స్టార్ట్ అయింది 2000 సంవత్సరంలో అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ టెలికామ్ సెక్టర్ కంపెనీ. ఆప్టికల్ ఫైబర్, కేబుల్ అండ్ నెట్వర్క్ సొల్యూషన్స్లో ఈ కంపెనీ వేరియస్ ప్రోడక్ట్స్ని అయితే అందిస్తుంది. అండ్ ఏదైతే 5G నెట్వర్క్కి కావాల్సిన ఆప్టికల్ ఫైబర్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీంతో పాటు ఆల్మోస్ట్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ కంపెనీ అందిస్తుంది. ఫ్రమ్ నెట్వర్క్ డిజైన్ అండ్ డిప్లాయ్మెంట్ సర్వీసెస్, ఇంటిగ్రేటింగ్ ఫోటోనిక్ సిస్టమ్స్, లార్జ్ స్కేల్ టెలికామ్ అండ్ డేటా నెట్వర్కింగ్ ప్రాజెక్ట్స్ వీటన్నిటిని కూడా అందిస్తుంది. 2023లో స్టెర్లైట్ వోడాఫోన్ ఐడియా నుంచి మేజర్ కాంట్రాక్ట్, అట్ ద సేమ్ టైం రిలయన్స్ జియో నుంచి కూడా కాంట్రాక్ట్ వచ్చింది ఫర్ సప్లయింగ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్. 5G ఇన్ఫ్రాకి ఇది చాలా అవసరం. అండ్ కంపెనీకి ఆర్డర్ బుక్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. అట్ ద ఎండ్ ఆఫ్ జూన్ 2024 వరకు కూడా అండ్ కంపెనీ వెరీ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది. అండ్ ఎక్స్పాన్షన్ ప్లాన్లో భాగంగా స్టెర్లైట్ టెక్నాలజీస్ $2 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫైబర్ ప్రొడక్షన్ కెపాసిటీలో. అండ్ దీనివలన ఇండియా అండ్ ఇంటర్నేషనల్ కూడా కంపెనీ అయితే ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ కంపెనీ ఫర్దర్గా కూడా వాళ్ళు యొక్క ఆఫరింగ్స్ని డైవర్సిఫై చేస్తున్నారు, రూరల్ కనెక్టివిటీని పెంచుతున్నారు, గ్లోబల్ మార్కెట్స్కి ఎక్స్పాండ్ అవుతున్నారు. అండ్ అట్లీస్ట్ దే వాంట్ టు అచీవ్ 15% ఇంక్రీజ్ రెవెన్యూలో నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే 5G ఇన్ఫ్రా పెరుగుతూ వస్తుంది కాబట్టి డెఫినెట్గానే వీళ్ళకి రెవెన్యూస్ కూడా పెరుగుతాయి. అండ్ కమ్ టు కంపెనీ స్టాక్ ప్రైస్ చూద్దాం. స్టెర్లైట్ టెక్నాలజీస్ ₹133 దగ్గర కనబడుతుంది. ప్రైస్ అయితే మార్కెట్ క్యాప్ 6,500 crore ఉంది. అండ్ జూన్ క్వార్టర్లో 1,200 crore సేల్స్ అండ్ నెట్ లాస్ అయితే సీక్వెన్షియల్గా లాస్ తగ్గింది. బట్ ఓవరాల్గా లాస్ట్ 3 quarters నుంచి కంపెనీ లాసెస్ పోస్ట్ చేస్తుంది. అండ్ మార్చ్ 2024లో కంపెనీ నెట్ లాస్ 57 crore ఉంది. సో కంపెనీ రీసెంట్గా కరెక్షన్ జరిగింది 3 year బేసిస్ మీద, 5 year బేసిస్ మీద. స్టాక్ ప్రైస్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మీకు 2021లో స్టాక్ 300 వరకు అయితే వెళ్ళింది. అక్కడి నుంచి మీకు కరెక్షన్ కనబడుతుంది. వన్స్ కంపెనీ ప్రాఫిటబిలిటీలోకి టర్న్ అయితే డెఫినెట్గా స్టాక్లో మంచి ట్రెండ్ రావచ్చు. అండ్ మోర్ ఓవర్ జూన్లో మ్యూచువల్ ఫండ్ వాటా, మార్చ్లో 2024లో 2% ఉన్న మ్యూచువల్ ఫండ్ వాటా ప్రస్తుతానికైతే 11.73% పెరిగింది. ఎఫ్ఐ వాటా మార్చ్ 2024లో 5% ఉంటే ప్రస్తుతానికైతే 7.77% అయితే పెరిగింది. సో ఎఫ్ఐఐస్ అండ్ డిఐఎస్ వాటా అయితే పెంచుకుంటున్నారు. అండ్ ఓవరాల్గా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చాలా స్ట్రాంగ్ కనబడుతుంది. అండ్ స్టెర్లైట్ టెక్నాలజీస్ అవుట్లుక్ అయితే ఇక్కడ నుంచి కూడా చాలా బులిష్గా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ స్టెర్లైట్ టెక్నాలజీస్ తర్వాత ఇంకొకటి హెచ్ఎఫ్సిఎల్. హెచ్ఎఫ్సిఎల్ స్టార్ట్ అయింది 1987లో. ఇది కూడా లీడింగ్ ఇండియా యొక్క టెలికామ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఆప్టికల్ కేబుల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. 5G టెక్నాలజీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. 5G రూటర్స్ అండ్ నెట్వర్క్ ఎక్విప్మెంట్ని వీళ్ళు తయారు చేస్తున్నారు. అండ్ హెచ్ఎఫ్సిఎల్ క్వాల్కామ్తో కొలాబరేట్ అయ్యి 5G millimeter వేవ్ ప్రోడక్ట్స్ని వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇది చాలా క్రూషియల్ హై స్పీడ్ కమ్యూనికేషన్ని అందించడంలో ఇంటర్నెట్లో. అండ్ ఆల్సో రిలయన్స్ జియో నుంచి కూడా వీళ్ళకి మంచి ఆర్డర్స్ అయితే వచ్చాయి. అండ్ కంపెనీ భారత్ నెట్ ప్రాజెక్ట్తో ఎంగేజ్ అయ్యి ఉంది. దీనివల్ల బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని పెంచుతున్నారు రూరల్ ఇండియాలో. అండ్ హెచ్ఎఫ్సిఎల్ దాదాపు $7 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు 5G ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే. అండ్ వీళ్ళు రెవెన్యూస్ని కూడా డబల్ చేయడానికి చూస్తున్నారు నెక్స్ట్ 3 yearsలో. అండ్ వీళ్ళ యొక్క మార్కెట్స్ కూడా గ్లోబల్గా, ఇంటర్నేషనల్గా ఎక్స్పాండ్ అవుతూ వస్తున్నారు. అండ్ కంపెనీ 2027 వరకు అయితే మంచి గోల్స్ పెట్టుకుంది, రెవెన్యూ కానీ, ప్రాఫిటబిలిటీ కానీ, మార్కెట్ ప్రజెన్స్ని పెంచుకోవడానికి. హెచ్ఎఫ్సిఎల్ లిమిటెడ్ ₹152 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. 52 వీక్లో నుంచి స్టాక్లో 3 times అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. మార్కెట్ క్యాప్ 22,000 crore ఉంది. స్టేబుల్ ఫైనాన్షియల్స్ అండ్ లాస్ట్ 1 year నుంచి స్టాక్ ఎలా ఉంది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక జూన్ 2024లో 1,158 crore సేల్స్, 111 crore నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సీక్వెన్షియల్గా నెట్ ప్రాఫిట్ అయితే పెరిగింది. అండ్ ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 7% వాటా ఉంటే 7.39% వాటా టీఐఎస్కి ఉంది. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ స్టాక్లో వాటా అయితే పెంచుకున్నారు. అండ్ హెచ్ఎఫ్సిఎల్ ఒకటి టెలికామ్ 5G ఎక్విప్మెంట్ ప్రొడ్యూసర్ మేజర్గా. అండ్ నెంబర్ 3 తేజస్ నెట్వర్క్. తేజస్ నెట్వర్క్ గురించి చాలాసార్లు డిస్కస్ చేసాం. కంపెనీ స్టార్ట్ అయింది 2000లో. ఇట్స్ ఎ ప్రామినెంట్ ఇండియన్ టెలికామ్ సెక్టర్లో వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ. డిజైనింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ టెలికామ్ నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్లో అయితే ఉంది.
మేజర్‌గా వీళ్ళు హై స్పీడ్ 5G బ్యాక్ హోల్ సొల్యూషన్స్‌ని అందిస్తున్నారు. అండ్ దీని ద్వారా ట్రాన్స్‌ఫరింగ్ డేటా అయితే చాలా ఈజీ అవుతుంది మొబైల్ టవర్స్‌కి. అండ్ తేజస్ నెట్వర్క్ రీసెంట్‌గా 10 బిలియన్ కాంట్రాక్ట్ వచ్చింది టు సప్లై 5G బ్యాక్ హోల్ సొల్యూషన్స్ బీఎస్ఎన్ఎల్‌కి. అండ్ దీంతో పాటు వీళ్ళు రీసెంట్‌గా ఇంటెల్‌తో కూడా పార్ట్నర్‌షిప్ కుదుర్చుకున్నారు. కస్టమ్ 5G సొల్యూషన్స్‌ని ప్రొవైడ్ చేయడంలో. అండ్ కంపెనీ అయితే లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్‌ని అందించడంలో వర్క్ చేస్తుంది. 5G ఎక్విప్‌మెంట్‌ని సప్లై చేస్తున్నారు టెలికామ్ ఆపరేటర్స్‌కి ఇండియాలో అండ్ అబ్రాడ్‌లో కూడా. వీళ్ళకి ప్రామినెంట్ మార్కెట్ వాటా సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఆఫ్రికాలో కూడా ఉంది. అండ్ తేజస్ నెట్వర్క్ యొక్క గ్లోబల్ ప్రెజెన్స్ ఏదైతే ఉందో దీని వలన కంపెనీ యొక్క రెవెన్యూ నెక్స్ట్ 2-3 ఇయర్స్‌లో అట్‌లీస్ట్ 20% పెరగొచ్చు అనేదైతే ఒక ఎస్టిమేషన్. అండ్ తేజస్ నెట్వర్క్ 1,270 రూపీస్ దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాప్ 21,735 క్రోర్‌గా ఉంది. 52 వీక్‌లో నుంచి స్టాక్‌లో మంచి ట్రెండ్ అయితే కనబడుతుంది. లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్ ప్రైస్ చూడండి. ఇక్కడ నుంచి కూడా స్టాక్ అవుట్‌లుక్ బులిష్‌గా ఉండొచ్చు. అండ్ జూన్‌లో కంపెనీ ప్రాఫిట్స్ అయితే 77 క్రోర్‌గా పోస్ట్ చేసింది. సీక్వెన్షియల్ కొద్దిగా తగ్గిన ఇయర్లీ బేసిస్ మీద ప్రాఫిట్స్ అయితే పెరుగుతూ వస్తున్నాయి. అండ్ వెరీ గుడ్ ఎఫ్ఐ వాటా 10% ఉంది. మ్యూచువల్ ఫండ్స్‌కి 5% వాటా అయితే ఉంది. తేజస్ నెట్వర్క్ ఒకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి.